హాయ్ నమస్తే, వెల్కమ్ టు A6 స్టూడియోస్. నేను మీ ఆదేశ్. ఈరోజు మనము డిఎస్ఎఫ్ఐ అధినేత డాక్టర్ వివేక్ గారితో ఉన్నాం. ఈ నెలలో ఈరోజు జరగబోయే అసెంబ్లీ సమావేశాల గురించి, అసలు అసెంబ్లీ సమావేశాలలో ఏం మాట్లాడతారు, ఈసారైనా పేద ప్రజలకి యువతకి న్యాయం జరుగుతుందా అనే విషయాలపైన చర్చిద్దాం. నమస్తేనే. నమస్తే అన్న. బాగున్నారా అన్న? చాలా రోజుల తర్వాత అన్న. బాగానే ఉన్నాం అంతేనంటారా? మొత్తానికైతే అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినాయి. దానిపైన మనం మాట్లాడుకుందాం. దానికంటే ముందు విద్యా కమిషన్ ఆక్నూరి మురళి గారు ఒక నివేదిక సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇచ్చినారు. దానిపైన నిజాలు ఏంది, అబద్ధాలు ఏంది, సేమ్ టైం దానివల్ల విద్యార్థులకు ఏం లాభం, ఉద్యోగులకు ఏం లాభం, ఏం నష్టం అనేది చెప్పండి. దాదాపు వాళ్ళు 354 పేజీల ఒక రికమెండేషన్స్ చేసారు కమిషన్ మొత్తం, ఏది బెటర్ ఏది నాన్ బెటర్ అని చెప్పి. దీంట్లో మీరు చూసుకున్నట్లయితే దాదాపు వాళ్ళు ఉన్న వాస్తవ్యాలన్నీ కూడా దీంట్లో రాసారు. అంటే ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదు, ఎక్కడైతే ఎడ్యుకేషన్ పాలసీలలో చేంజ్ కావాలా, బడ్జెట్ ఎందుకు తక్కువ అవుతుంది, డ్రాప్ అవుట్స్ ఎందుకు పెరుగుతున్నాయి, పేరెంట్స్ కానివ్వండి ఎక్కువ జనాభా ప్రైవేట్ స్కూళ్ళ వైపు ఎందుకు పోతూ ఉన్నారు, ఇవన్నీ చాలా క్లియర్గా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసడం నేను చదివిన తర్వాత నాకేం అర్థమైందంటే, వాస్తవానికి కూడా ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలో ఇవన్నీ కూడా అట్లాగే ఉన్నాయి. నేను వీళ్ళన్ని దాంట్లో ఒక దానికి ఏకీభవించే, మిగతా అన్ని దాంట్లో కూడా ఐ థింక్ వాస్తవానికి అన్నీ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఒకటి నేను ఏది ఏకీభవించను అంటే, టీచర్ల శాలరీ ఏదైతే ఉన్నదో అది ఎక్కువగా ఉన్నది, వాస్తవికానికి అది ఇంకా తక్కువ చేయాలా అనే ఒక నివేదికలో వాళ్ళు ఒక రికమెండేషన్ చేశారు. అది కరెక్ట్ అంటారా? అది రికమెండేషన్ కూడా నాకు అనుకున్నటువంటి నేను ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్, ఇది ఎవరో ఒపీనియనో లేకపోతే అందరూ ఒపీనియన్ కాకుండా నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇప్పుడు చాలామంది రిప్రజెంటేటివ్స్కి ఇవాళ దేశంలో ఎక్కడా లేని విధంగా హయ్యెస్ట్ పేడ్ రిప్రజెంటేటివ్స్ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. 2,75,000 నుంచి 5 లక్షల వరకు ఉన్నాయి పేమెంట్స్ రిప్రజెంటేటివ్స్కి. మరి ఇటువంటి వేల మంది రిప్రజెంటేటివ్స్ని తయారు చేసినటువంటి టీచర్లకి 1,00,000 కాకుండా ఇంకొక 50,000 ఇంకొక ₹1,00,000 పెంచితే ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న దాంట్లో నాకు చాలా మట్టుకి తగ్గుతూ ఉన్నారు. ఎవ్రీ ఇయర్ ఏమవుతున్నానంటే, పాత స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిటైర్ అవుతూ ఉన్నారు, కానీ రిటైర్ అవుతున్నంత మంది కొత్త వాళ్ళు ఇన్పుట్ కావడం లేదు. స్టాఫ్ లేదు అంటే కొత్తగా ఎవరిని రిక్రూట్మెంట్ కావట్లేదు. కానీ మెజారిటీ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఏమున్నది, మళ్ళీ అవుట్ సోర్సింగ్ వాళ్ళ పైననే డిపార్ట్మెంట్ ఉన్నది. ఆ డిపార్ట్మెంట్ మొత్తం అవుట్ సోర్సింగ్ పైన డిపెండెంట్ ఉన్నది. ఈ అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్లో కూడా ఎవరికైతే చేసుకుంటున్నారో వాళ్ళకి చాలా తక్కువ శాలరీ ఇస్తారు. అది చాలా తప్పది. ఎందుకంటే వీళ్ళు చేసే పనులే మొత్తం చేస్తారు. మొత్తం పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎవరున్నారో వీళ్ళకి అనుగుణంగానే మొత్తం పనులు చేస్తారు వాళ్ళు కూడా. కాబట్టి ఒకటే పని, ఒకటే క్యాడర్, ఒకటే గ్రేడ్, ఒకటే శాలరీ. వాళ్ళు అవుట్సోర్సింగే ఉండొచ్చు, కానీ అవుట్సోర్సింగ్లో వాళ్ళు చెప్పేటువంటి విద్యా విధానాలపై ఏం మార్పులు ఉండవు, వాళ్ళు బోధించే విద్యా విధానాలపై ఏం మార్పు ఉండదు, వాళ్ళు అదే బోధిస్తారు. వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ పొద్దున్న నుంచి ఇంకా ఎక్కువ కష్టపడతారు రాత్రి వరకు. చాలామంది పల్లెటూర్లలో కానివ్వండి, లేకపోతే ఏదైతే వెసినిటీ తక్కువ ఉన్నదో మీరు అక్కడ పోయి చూసినట్లయితే ఈ అవుట్ సైడ్ రిక్రూట్మెంట్ నుంచే ఎక్కువ మందిని తీసుకొని ఉంటారు. వాళ్ళకి ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఫుల్ ఫ్లెజ్డ్ ఎంప్లాయీస్ కంటే కూడా, పర్మనెంట్ ఎంప్లాయీస్ కంటే కూడా ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కానివ్వండి, అడాక్ ఎంప్లాయీస్ కానివ్వండి, వీళ్ళకి ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. మరి వాళ్ళకి శాలరీ ఎందుకు తక్కువ ఉన్నది? వీళ్ళకి సమానంగా శాలరీ ఇవ్వాలి కదా, అది కూడా ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇంతమంది ఎవరికైతే ఎమ్మెల్యేలకు శాలరీ ఉన్నదో, ఎంపీలకు శాలరీ ఉన్నదో, వీళ్ళకు ఉన్నదో, వాళ్ళకి అన్నీ లేనిది ఈ యొక్క టీచర్కి శాలరీ ఇంకొక ₹1,00,000 లేకపోతే లక్షకి ఇంకొక 10,000 ఇంకొక 50,000 యాడ్ అయినంత మాత్రాన ఏం నష్టం వచ్చింది అని చెప్పి నాకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ దాంట్లో. నేనైతే దాన్ని ఏకీభవించాను. ఎందుకంటే ఇవాళ మేము మాట్లాడాలన్నా, మీరు మాట్లాడుతున్నా, అక్కడ పోయి చాలామంది విద్యావేత్తలు మాట్లాడుతున్నా, సో కాల్డ్ యాక్టివిస్టులు మాట్లాడుతున్నా, ఎవరు మాట్లాడుతున్నా వాళ్ళకి వెనకౌండి నడిపించింది ఎవరు? టీచర్లు. వీళ్ళు టీచర్లు ABCDలు నేర్పించినప్పుడే మనం అందరం కూడా ఇవన్నీ నేర్చుకున్నాం. అట్లాంటిది వదిలేసి
ఇప్పుడు ఇదంతా కూడా వాళ్ళకి శాలరీ ఎక్కువ అన్నది నేనైతే దాంట్లో ఏకీభవించను. ఆ పాయింట్ వదిలేసి మిగతావన్నీ ఏవైతే ఉన్నాయో వాస్తవికతను అవన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే చాలా రిప్రజెంటేషన్స్ చేసిన అని చెప్పి రాశారు. మరి ఎవరితో రిప్రజెంటేషన్ చేసిర్రో ఏందో మరి మాకైతే తెలియదు. కానీ మరి అంటే నేనైతే పర్సనల్గా మళ్ళీ నాకు కానివ్వండి, నా సంస్థకు కానివ్వండి, డిఎస్ఎఫ్ఐకి కానివ్వండి ఎటువంటి రిప్రజెంటేషన్ అయితే రాలేదు. సరే, మాకు రిప్రజెంట్ చేసినా చేయకపోయినా సరే 95% ఆఫ్ ద రేజ్డ్ పాయింట్స్ ఆర్ అప్రాప్రియేట్గా కరెక్ట్గా ఉన్నాయి. సొసైటీలో ఏం జరుగుతుంది, స్కూల్కి ఏం డెవలప్మెంట్ కావాలా, ఎక్కడైతే బ్రాక్ డ్రాప్స్ ఉన్నాయో ఎందుకు తగ్గుతూ ఉన్నాయి, ఇవన్నీ దాంట్లో ఉన్నాయి. కాబట్టి బడ్జెట్ ఇంకా కూడా స్కూల్ ఎడ్యుకేషన్కి చాలా తక్కువ ఉన్నది. ఈ బడ్జెట్ని పెంచాలి అనే విధంగా రికమెండేషన్స్ ఉన్నాయి. కాబట్టి మేము పూర్తిగా దీన్ని ఏకీభవిస్తూ ఉన్నాం. ఎందుకంటే నేను పూర్తిగా 354 పేజీలు చదివిన. ఆ నివేదిక మీ కాడికి రాకముందుకే, అంటే మీరు చదవక ముందుకే మీ దృష్టిలో ఉన్నాయా ఈ సమస్యలు? 110% అండి. నివేదిక ఎప్పుడు మొన్న ఫిబ్రవరి మంత్లో ఏదో ఒక డేట్లో వచ్చింది. బట్ నేను 3 సంవత్సరాల నుంచి మేము తిరుగుతూనే ఉన్నాం కదా. 3 సంవత్సరాల నుంచి మాకు పూర్తిగా అవగాహన ఉన్నది, ఏం నడుస్తుంది, ఎక్కడ నడుస్తుంది, ఏంది అన్నది పూర్తిగా అవగాహన ఉన్నది నాకు. అంటే ఇప్పుడు మీ సంస్థ తరపున ఒక నివేదిక, అంటే ఇదే విద్యా కమిషన్కి కానీ లేకపోతే ఇదే ప్రభుత్వానికి కానీ సంప్రదించవచ్చు కదా. అంటే మీరే ఒక నివేదిక ఇవ్వచ్చు కదా, మీరు రాసింది ఇది, ఇక్కడ ఇవి సమస్యలు ఉన్నాయి, మా దృష్టిలో ఇవి ఉన్నాయి అనేది. అందుకోసమే 12 జనవరి 2026కి ఏదైతే వీళ్ళు రిప్రజెంటేషన్ గవర్నమెంట్కి సబ్మిట్ చేసిర్రో వీళ్ళ కమిషన్ రిపోర్టు, దానికంటే ముందు మమ్మల్ని కానీ లేకపోతే మాలాంటి అనేక మంది విద్యార్థి సంఘాలు ఉన్నారు. నేనే విద్యార్థి సంఘం అని చెప్పడంలా అనేక మంది విద్యార్థి సంఘాలు ఉన్నారు. ఆ విద్యార్థి సంఘాలలో వాళ్ళు పోయి మాట్లాడితే తెలుస్తుంది పక్కాగా ఏం సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే దగ్గర నుంచి చూస్తూ ఉన్నారు. ఇక్కడ చాలా నేను చూసిన కొన్ని అంకెల్ దాంట్లో చూసిన ప్రతి 16 మందికి ఒక స్టూడెంట్, 16 స్టూడెంట్కి ఒక టీచర్ ఉన్నారు అని చెప్పి యావరేజ్గా వీళ్ళు పెట్టడం జరిగింది. మరి అది 16 మందికి ఒక స్టూడెంట్ అన్నది ఎక్కడయింది, ప్లస్ స్కిల్ఫుల్గా లేదు అని చెప్పి ఇంకా స్కిల్ఫుల్ ఎంప్లాయ్మెంట్కి స్కిల్ఫుల్ ఇంక్రీజ్ చేయాలా అని చెప్పి ఇక్కడ రాసి ఉన్నది. ఇంకోటి ద కమిషన్ పేజ్ నెంబర్ 32లో వాళ్ళు ఒక రికమెండేషన్ చేశారు 2.1 H పాయింట్లో. ద కమిషన్ స్ట్రాంగ్లీ రికమెండ్స్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇంప్లిమెంట్ సెక్షన్ 12IC ఆఫ్ ద రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ which mandates the unaided private schools allocate 25% of their seats for students for marginalized communities. ఇది ఆల్రెడీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో ఆల్రెడీ ఉన్నది. 25% మంది వాళ్ళు ఎవరైతే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఉన్నారో ఖచ్చితంగా ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఎస్టీ విద్యార్థులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, ఎవరైతే మార్జినల్ కమ్యూనిటీస్ కంటే ఇక్కడ కిందకు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి. కానీ ఇది స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ లేదు. ఇది ఎప్పుడైతే స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ అవుతుందో ఖచ్చితంగా వెనుకబడిన వర్గాలకి ఎడ్యుకేషన్ అనేది ఇంకా రీచ్ అవుతుంది. అట్లాగే ఒక టేబులర్ ఫామ్లో వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ టేబులర్ ఫామ్లో ఏమి ఇచ్చారంటే ఇన్ని స్కూళ్ళల్లో ఇంతమంది, టోటల్ ఇంతమంది అని చెప్పి, అది కూడా నేను చదివినాను ఇక్కడ. దాదాపు మన తెలంగాణలో 25-26 ఫైనాన్షియల్ ఇయర్ వరకు అన్ని లోకల్ బాడీ స్కూల్స్ కానివ్వండి, మోడల్ స్కూల్స్ కానివ్వండి, కేజీబీస్ కానివ్వండి, రెసిడెన్షియల్ స్కూల్స్ కానివ్వండి, టోటల్ వచ్చేసి 41,714 స్కూళ్ళు ఉన్నాయి టోటల్ A to Z. దీంట్లో ఎంతమంది ప్రైవేట్ కేటగిరీలో జాయిన్ అవుతున్నారు, ఎంతమంది గవర్నమెంట్ కేటగిరీలో జాయిన్ అవుతున్నారు అంటే, ప్రైవేట్ కేటగిరీలో వచ్చేసి స్టూడెంట్స్ ఏదైతే మేల్ ఫీమేల్ ఇద్దరు కలిపి స్టూడెంట్స్ ఉన్నారో 26,81,580 మంది స్టూడెంట్స్ ఉన్నారు గవర్నమెంట్ దాంట్లో. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ఆల్ 1 నుంచి 12 గ్రేడ్ వరకు. అదే ప్రైవేట్లో వచ్చేసి 47,51,692, అంటే 65% మంది ఏమో ప్రైవేట్లో ఉన్నారు, 35% మంది ఏమో గవర్నమెంట్లో ఉన్నారు. అంటే మరి గవర్నమెంట్ను వదిలేసి ప్రైవేట్ దిక్కు ఎందుకు పోతున్నారు, అది కూడా దీంట్లో మెన్షన్ చేశారు. దీనికి మంచిగా ఎన్రోల్మెంట్ కూడా చేశారు. ఇక టీచర్ల ప్రొఫైల్ ఏం చేశారు అంటే వీళ్ళు మొత్తం 41,714 స్కూళ్ళకు గాను 76,35,115 ఎన్రోల్మెంట్స్ అయినాయి యాజ్ పర్ UDIAC. ఈ డాటా 1 ఫిబ్రవరి వరకు. మళ్ళీ టీచర్స్ వచ్చేసి 3,69,146 మంది చదువు చెప్తున్నారు అని చెప్పి రిపోర్ట్లు ఉండేది. అంటే సగటున
16 మందికి ఒక స్టూడెంట్కి ఒక టీచర్ ఉన్నట్టు అర్థం. అసలు 16 మందికి ఒక స్టూడెంట్ ఉన్నారా? మీరు నేను కలిసిపోదాం గవర్నమెంట్ స్కూళ్ళకి. దాంట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అన్నీ కలిపేసే ఉంటాయి. ఒకటే టీచర్ ఉంటాడు. 50 మంది, 70 మంది, 100 మంది. కొన్ని దగ్గర ఆ టీచర్లకు సబ్జెక్టులకు టీచర్లే ఉండరు. మరి ఇది నాకు కొద్దిగా డౌటే. పేజ్ నెంబర్ 62లో ఇచ్చిర్రు వీళ్ళు. మరి వీళ్ళు ఎక్కడి నుంచి సంపాదించారు ఏందో నాకు తెలియదు. కానీ నేను మంచిగా హోంవర్క్ చేసే కూర్చున్నా. దీన్ని అట్లా ఏదో వేగ్గా వచ్చి మాట్లాడట్లే నేను. సో ఇట్లా ప్రతి విషయంలో చూసుకున్నట్లయితే ఇంతవరకు దీంట్లో రికమెండేషన్స్ కూడా ప్రతి డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషను ఒక స్కూళ్ళకి విజిట్ చేయాలా, కలెక్టరేటు మంత్లీ ఇన్ని స్కూళ్ళకి విజిట్ చేయాలా, డిఈఓ ఇన్ని స్కూళ్ళకి విజిట్ చేయాలా, మండల ఆఫీసర్లు ఇన్ని స్కూళ్ళకి విజిట్ చేయాలా. కనీసం ఈ కమిషన్ చెప్పినట్టు ఫాలో అవుతే ప్రభుత్వం ఖచ్చితంగా ఒక పాయింట్ హైకిన్ ఇది అని వదిలేసి మిగతా అన్ని పాయింట్లు కూడా ఫాలో అవుతే విద్యా వ్యవస్థ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు తెలంగాణ ఇంతకు ముందు 2020 ఒక ర్యాంకింగ్ ఇచ్చారు వీళ్ళు, పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ అక్రాస్ డొమైన్స్లో మొత్తం కలిపి 29వ ర్యాంక్ ఉన్నది మనది తెలంగాణ. వాళ్ళు మళ్ళీ దానికి డిఫరెంట్ కేటగిరీస్ కూడా చేసారు. సో ఇవి కానీ రికమెండేషన్స్ కానీ ఖచ్చితంగా ఫాలో అవుతే హాలిస్టిక్ వేగా, స్కిల్ఫుల్ డెవలప్మెంట్గా, బడ్జెట్ వైజ్గా ఇతను కూడా ఆ మొత్తం కమిషన్ కూడా బడ్జెట్ ఇంకా విద్యారంగానికి తక్కువగానే ఉన్నది. బడ్జెట్ సుమారు 18%కి పెంచాలా అని చెప్పి వీళ్ళ రికమెండేషన్లో కూడా ఉన్నది. ఇప్పుడు మన ప్రజెంట్ బడ్జెట్ వచ్చేసి 7.9. ఈ 7.9 బడ్జెట్ దాన్ని ఇంకా పెంచుకుంటూ పోయి 18% ఎప్పుడైతే బడ్జెట్ పెరుగుతుందో ఈ విద్యా వ్యవస్థ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. విద్యా వ్యవస్థ స్ట్రాంగ్ అయినప్పుడు ఖచ్చితంగా మిగతా అన్నీ కూడా ఆటోమేటిక్గా స్ట్రాంగ్ అవుతుంది. విద్య పెరిగింది అనుకోండి, విద్యతో పాటు ఇంజనీరింగ్ పెరుగుతారు, ఇంజనీర్లు పెరుగుతారు, డాక్టర్లు పెరుగుతారు, ఐఐటిఎన్లు పెరుగుతారు, ఐఐఎంలు పెరుగుతారు. అంటే ఒక గ్లోబల్ డెవలప్మెంట్ అన్నది అవుతుంది. మీరు చూసినట్లయితే ఇవాళ అనేక దేశాలల్లో ఇండియాలో నుంచి అతి ముఖ్యంగా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కానివ్వండి, ఇప్పుడు తెలంగాణ అయిన తర్వాత కూడా చాలామంది హయ్యెస్ట్ పొజిషన్స్లో ఉన్నారు. సాఫ్ట్వేర్ దాంట్లోనే కానివ్వండి, ఐటీ నిపుణులే కానివ్వండి, కోడింగ్ దాంట్లోనే కానివ్వండి. ఎందుకంటే ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషను ఆ లెవెల్లో నుంచి మనం తీసుకుపోయినాం. ఇప్పుడు ఎట్లయితే మనకు పాపులేషన్ పెరుగుతూ ఉన్నదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా దానికి ధీటుగా మనం పెంచుకుంటూ పోవాలా. పెంచుకోని పక్షంలో దిట్ విల్ హ్యావ్ అగైన్ అన్ ఇంపాక్ట్. ఇప్పుడు మనము బడ్జెట్ గురించి ఒక 2 నిమిషాలు పక్కకు పెడదాం. విద్య గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో బాగా చూస్తున్నది ఏంటంటే గురుకులాలల్లో, హాస్టళ్ళల్లో ఫుడ్ పాయిజన్. విద్యార్థులు వచ్చి రోడ్ల మీద ధర్నా చేసే పరిస్థితి వచ్చింది. చాలా చూస్తున్నాం అట్లా. ఆ సమస్య మీ దృష్టికి వచ్చిందా? ఇప్పుడు దాన్ని ఎట్లా చూడాలంటారు అసలు? ఖచ్చితంగా వచ్చింది. మేము చాలాసార్లు రిప్రజెంట్ కూడా చేసినాము ఈ ఇష్యూ పైన. దానికి కారణం ఎవరంటారు? ఇప్పుడు ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ పర్టికులర్ దినం వాళ్ళకి భోజనం అందింది, ఆ గురుకులంలో భోజనం అందింది అంటే గవర్నమెంట్ ఇవ్వాల్సిన ఫండ్ ఇచ్చినారు, లేదా గవర్నమెంట్ సప్లై చేయాల్సిన కాంట్రాక్టర్ ద్వారా వాళ్ళకి ఆ ఫుడ్ అన్నది అక్కడ ఉన్నది ఆల్రెడీ. ఆ ఫుడ్ తినడం వల్ల ఇది అయింది అంటే అక్కడ మానిటరింగ్ అన్నది ల్యాక్ అవుతుంది. అంటే ఆ ఫుడ్ ఏ క్వాలిటీలో ఉన్నది, ఎప్పుడు తెచ్చిర్రు, ఎప్పుడు ఇచ్చిర్రు అన్నది మానిటరీ. ఇటు డబ్బు గవర్నమెంట్ స్పెండ్ చేస్తూ ఉన్నది, కానీ స్పెండ్ చేసిన డబ్బు ఎంత మేరకు వరకు కరెక్ట్గా పోతూ ఉన్నది, ఆ ఎంత మేరకు వరకు క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ రీచ్ అవుతున్నది మానిటరీ ల్యాక్ అవుతుంది. ఏ రోజైతే మానిటరీ పెట్టి స్ట్రిక్ట్ నామ్స్ డే టు డే ఐ థింక్ ఇప్పుడు మార్చినట్టున్నారు, కొన్ని కేజీవీస్లో కొన్ని మార్చినట్టున్నారు. ఇప్పుడు డే టు డే మానిటర్ చేస్తున్నట్టున్నారు కొన్ని ఇష్యూస్ అయిన తర్వాత. ఇంకా కూడా డే టు డే మానిటర్ చేసి మీరు దాంట్లో ఇదెంత ఇచ్చారు, వెజిటేబుల్స్ ఎంత పెట్టిర్రు, ఎగ్ ఎంత పెడుతున్నారు, చిక్కీ ఎంత ఇచ్చారు, రాగి ఎంత ఇస్తున్నారు, ఏంది అని పెట్టినప్పుడు, ఎందుకంటే వాళ్ళు న్యూట్రిషియస్గా లేకపోతే చదువు పైన కాన్సన్ట్రేట్ చేయలేరు. ద మూమెంట్ దే ఆర్ న్యూట్రిషియస్, చదువు పైన కాన్సన్ట్రేట్ చేస్తే ఆటోమేటిక్గా హెల్త్, వెల్త్ అన్నీ పెరుగుతాయి. ఈ నిర్లక్ష్యం ఎవరిదంటారు? అంటే మీరు అన్నది ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తాను. గవర్నమెంట్ డబ్బు ఇస్తున్నది,
కాంటాక్ట్ లోపమో లేకపోతే అక్కడ చేయాల్సింది కూడా గవర్నమెంటే. మరి గవర్నమెంట్ కేవలం డబ్బులు ఇస్తే సంస్థ కాదు, గవర్నమెంట్ డబ్బు కూడా చేయాలా, మానిటర్ కూడా చేయాలా. అంటే ఇప్పుడు గవర్నమెంట్ షుడ్ ఇన్వెస్ట్ ఇప్పుడు మీరు అనేది ఎట్లా ఉందని అంటే గవర్నమెంట్ ఓకే గవర్నమెంట్ కరెక్టే చేస్తుంది కానీ నేను గవర్నమెంట్ డబ్బులు పోతున్నది, మానిటరింగ్ లేదు అంటున్నా. అవును. మానిటరింగ్ కూడా ప్రభుత్వమే చేయాలా. మానిటరింగ్ సపరేట్ మానిటరింగ్ ఏజెన్సీస్ లేవు అక్కడ. మానిటరింగ్ ఏజెన్సీస్ ఉంటే మానిటరింగ్ ఏజెన్సీ వాళ్ళు చేస్తారు. కానీ హియర్ ద గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ షల్ హ్యావ్ టు డూ బోత్. ఫండింగ్ వాళ్ళే చేయాలా, ఆపరేషనల్ మేనేజ్మెంట్ వాళ్ళే చేయాలా, అవుట్పుట్ కూడా వాళ్ళే తీసుకురావాలా. ఇక్కడ సపరేట్ ఏం లేదు. అంటే నేను ఏమంటున్నా అంటే ఒక పార్ట్ ఆఫ్ ది సరిగ్గా ఉంటుంది, మానిటరింగ్ సరిగ్గా లేదు అంటున్నా. మానిటరింగ్ కూడా చేయాలి. ఏదైతే కరెక్ట్ చేసారో దాన్ని కరెక్ట్ అని చెప్పే స్వభావం కూడా మనిషిగా ఉండాలి. నేను ఆ మనిషిని కాదు, ఎంతసేపు బురదలడ్డోని కాదు. ఏదైతే కరెక్ట్ ఉందో దాన్ని కరెక్ట్ అని చెప్తా. ఏదైతే గలతి ఉందో అక్కడ ఏదైతే రాంగ్ ఉన్నదో ఖచ్చితంగా అది రాంగ్ అని చెప్తా. డబ్బు వస్తున్నది, ఐటమ్స్ ఉన్నాయి అక్కడ, ఐటమ్ తింటున్నాడు జనాలు. కాకపోతే ఏ క్వాలిటీ పెడుతున్నారు, ఏ క్వాలిటీ వాళ్ళు పర్మిషన్ ఇస్తే వీళ్ళు ఏ క్వాలిటీ చేస్తున్నారు అన్నది ఈ లోకల్గా అక్కడికక్కడికి ఎవరైతే సూపరింటెండెంట్ కానివ్వండి, డిస్ట్రిక్ట్స్ కానివ్వండి, ఇప్పుడు ఉన్న అన్ని డిస్ట్రిక్ట్లలో ఆ ప్రాబ్లం మనకు కనిపించట్లేదు. కొన్ని డిస్ట్రిక్ట్లలోనే ప్రాబ్లం కనబడుతుంది. అంటే ఒకసారి మీరు ఆలోచించుకోండి, సేమ్ బస్సు ఇక్కడి నుంచి సికింద్రాబాద్ పోతుంది, సేమ్ బస్సు ఇక్కడి నుంచి మల్కాజ్గిరి పోతుంది అనుకుంటాం. మల్కాజ్గిరి రోడ్లోనే బస్సు ఖరాబ్ అవుతుంది అంటే ఆ ఇక్కడి నుంచి మల్కాజ్గిరి దోవ ఖరాబ్ ఉన్నది, బస్సు ఖరాబ్ కాదు అది. సో అక్కడ ఉన్న మానిటరింగ్ అథారిటీస్ కానివ్వండి, అక్కడ ఉన్న లోకల్ అథారిటీస్ కానివ్వండి, అక్కడ ప్రాబ్లం ఉన్నది. ఖచ్చితంగా అది రెక్టిఫై చేయాలా. వినకపోతే రిమోట్ ఫ్రమ్ సర్వీస్ చేయాలా. అట్లా ఒక 10 మందిని చేస్తే ఆటోమేటిక్ ఇంకోటికి భయం పట్టుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం ఇది తెలంగాణలో ఎంతవరకు పనిచేస్తుంది? కొద్దిమంది మేధావులు అంటుంటే విన్నా, దానివల్ల నష్టమే కానీ లాభం లేదంటుంటే విన్నా. అది ఎంతవరకు నష్టం, ఎంతవరకు మంచి? నేను పూర్తిగా దానివల్ల నష్టం ఉంది అని చెప్పను, పూర్తిగా దానివల్ల లాభం ఉంది అని చెప్పను. ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చే ఫెనామినన్ 5+3+3+4 ఫెనామినన్. దానివల్ల ఏమవుతుంది, నేషనల్ ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వల్ల స్టూడెంట్ ఎక్స్పోజర్ అన్నది నేషనల్ లెవెల్లో ఉంటుంది. అంటే ఇప్పుడు కేవలం మన తెలంగాణకి పరిమితమయ్యో, మన తెలుగు రాష్ట్రాలకు పరిమితమయ్యో కొట్లాడేదానికంటే నేషనల్ లెవెల్లో ఇవాళ రేపు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నేషనల్ లెవెల్ అయిపోయింది. నీట్ నేషనల్ లెవెల్ అయిపోయింది, జిప్మర్ నేషనల్ లెవెల్ అయిపోయింది, ఎయిమ్స్ నేషనల్ లెవెల్ అయిపోయింది, ఐఐటి నేషనల్ లెవెల్ అయిపోయింది, ఐఐఎం నేషనల్ లెవెల్ అయిపోయింది. ఇవన్నీ కూడా సో ఈ యొక్క విధానం ఏర్పడితే ఏంటంటే దేశవ్యాప్తంగా ఒకటే కరికులం ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర చదువుకున్నట్టు ఒక కరికులం ఉంటుంది, ఢిల్లీలో చదువుకున్నట్టు ఒక కరికులం ఉంటుంది. ఆ ఢిల్లీ వాళ్ళకి ఏం చేస్తారు, సెంట్రల్ సిలబస్ ఫాలో అయ్యి వాళ్ళ సిలబస్ వేరే ఉంటుంది, వీళ్ళ సిలబస్ వేరే ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది, మన పిల్లడు A to Z మొత్తం చదువునా ఏదో ఒక పాయింట్ మిస్ అయి ఉంటాడు దాంట్లో. సో ఆ కాంపిటేటివ్నెస్లో ఎక్కడైతే దేశవ్యాప్తంగా మనం లడాయి చేయాలో అక్కడ ఈయనకి తక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉన్నది. ఆ కాంపిటేటివ్నెస్లో వాళ్ళని దగ్గరకు పోవడం కూడా అవకాశం ఉన్నది. అదే ఎన్ఈపి పెట్టిరనుకోండి, దేశవ్యాప్తంగా ఒకటే పాలసీ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇందులో కేంద్ర ప్రభుత్వాన్ని మీరు సపోర్ట్ చేస్తారు? ఎన్ఈపికి మాత్రమే సపోర్ట్ చేస్తున్నా, పాలసీకి సపోర్ట్ చేస్తున్నా, ప్రభుత్వానికి కాదు. నాకు వర్షం చాలా క్లియర్గా విన్నారు. మళ్ళీ మీరు పోయి పాలసీలు ఐఆమ్ సపోర్టింగ్ ఎన్ఈపి ఫర్ సమ్ ఎక్స్టెంట్. నేను దీంట్లో అడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్తున్నాను, డిసడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్తున్నాను. ఇంకొక అడ్వాంటేజ్ ఏమున్నది, అందరికి ఒకటే ఉంటుంది కాబట్టి ఎడ్యుకేషన్ పాలసీ మొత్తం మెరుగవుతుంది. డిసడ్వాంటేజ్ ఏముందంటే ఇక్కడ నుంచి అధికారం మొత్తం కూడా కేంద్రీకృతం అయిపోతుంది సెంట్రల్లో. అంటే సెంట్రల్ వాళ్ళు ఏం నడిపియాలా, ఏం చెయ్యాలా అన్నది ఇక సెంట్రల్ వాళ్ళు చేస్తారు. అంటే స్టేట్ అధికారులు అన్నది మొత్తం కూడా ఇక మెల్లగా డిసేబుల్ అయిపోతుంది. అట్లా కాకుండా సెంట్రల్ సిస్టమ్కి కాకుండా పవర్ ఎప్పుడూ కూడా స్టేట్ వాళ్ళ దగ్గరే ఉండాలి. దాంట్లో వాళ్ళ మార్పులు తీసుకురావాలా. మీరు ఎన్ఈపి పెట్టి మేము అక్కడి నుంచి కంట్రోల్ చేస్తున్నాము, ఏ క్లాస్ తీసుకోవాలా, ఎవరు పెట్టాలా. ఇప్పుడు తెలంగాణలో కొన్ని సబ్జెక్టులలో తెలంగాణ గురించి కొన్ని అంశాలు మనం జాయిన్ చేసుకోవాలా. తెలంగాణ పోరాటం గురించి కానివ్వండి, తెలంగాణ మేధావుల గురించి కానివ్వండి, తెలంగాణ పోయట్రీస్ గురించి కానివ్వండి. ఆయన అక్కడ కూర్చొని ఏం చెప్తాడు, తెలంగాణలో పోయట్రీ ఎవరు, తెలంగాణ మేధావులు ఎవరు అని చెప్పి. ఇంకోటి హిందీ భాష పైన, నేను హిందీ నేర్చుకోవడం తప్పు అని చెప్పడంలా, హిందీ నేర్చుకోవడం వల్ల భావ స్వేచ్ఛ ఉంటుంది అందరికీ. ఏ భాష అయినా నేర్చుకోవచ్చు, ఏ భాషలో అయినా మార్చుకోవచ్చు. కాకపోతే ఇక్కడి నుంచి అక్కడ పోయి ఉన్నప్పుడు హిందీ పూర్తిగా మనుషులపైన రుద్దే ప్రయత్నం చేసే ఒక అవకాశం ఉన్నది అనుకోండి, అది కూడా ప్రాబ్లమే. ఎందుకంటే మనం వచ్చిన బ్యాక్గ్రౌండ్ సడన్గా 15 years 20 సంవత్సరాలు మనం చదువుకుని వదిలేసి నువ్వు మొత్తం హిందీలో మాట్లాడాలంటే కూడా, మొత్తం హిందీలో చదువుకోవాలంటే కూడా ప్రభుత్వ కొద్దిగా పిల్లలకి ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ రెండూ ఉన్నాయి. కాబట్టి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం యొక్క అధికారులు ఆ రాష్ట్రానికే పెట్టి
వాళ్ళు పాలసీని మాత్రమే చేసి వీళ్ళకు కూడా ఆప్షన్ ఇవ్వాలి. ఇదిగో ఇప్పుడు తెలంగాణలో తెలంగాణకు తెలుసు, కర్ణాటకలో కర్ణాటకకు తెలుసు, తమిళనాడుకు తెలుసు. వాళ్ళ యొక్క మళ్ళీ అధికారాలు వచ్చి ఇక్కడ రుద్దడము, ఇక్కడ చేయడము, దట్ విల్ బి ఏ ప్రాబ్లమ్ అగైన్. అన్న ఇయ్యాక మీరు మాట్లాడుతూ పోరాటాలు అవి ఇవి అన్నారు. దానికి సంబంధించిన ఒక్క క్వశ్చన్, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విద్యా కమిషన్ నెంబర్ ఎవరైతే ఉన్నారో ఆక్నూరి మురళి గారిని జాతీయ అంటే గవర్నమెంట్ ఏదైతే ఉందో బీజేపీ హోమ్ మినిస్టర్గా నియమించిన వ్యక్తి అయితేంది, ఇక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయితేంది అర్బన్ నక్సలైట్ అని అంటున్నారు. అంటే అర్బన్ నక్సలైట్ అంటే ఏంది వాళ్ళ ఎదువాంట్లో? అంటే అర్బన్ నక్సలైట్ ప్రశ్నించడమే అర్బన్ నక్సలైట్ అయితే బీజేపీ వాళ్ళు కూడా చాలా మంది ప్రశ్నిస్తారు, వాళ్ళందరూ కూడా అర్బన్ నక్సలైట్లేనా? నేను అడుగుతా ఉన్నా ఇవాళ అర్బన్ నక్సలైట్ అంటే ప్రశ్నించేవాడిని అర్బన్ నక్సలైట్ అని చెప్పి ఒక ట్యాగ్ లైన్ పెట్టేస్తే ప్రశ్నించడం ఏమైనా ఆపేస్తారా? అనేక దేశాలు అనేక రాష్ట్రాలలో పొద్దున్న లేస్తే ప్రశ్నిస్తారు. వీళ్ళు ఒక అధికారంలో లేని తెలంగాణ కానివ్వండి, కర్ణాటకలో కానివ్వండి, బీజేపీ వాళ్ళు ప్రశ్నించడం లేదా? బీజేపీ వాళ్ళు మాట్లాడడం లేదా? బీజేపీ వాళ్ళు ప్రభుత్వాలను క్వశ్చన్ చేయడం లేదా? అంటే ప్రభుత్వాలను క్వశ్చన్ చేసి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను క్వశ్చన్ చేస్తే వాళ్ళు అర్బన్ నక్సలిజంలో అయిపోతారా? అంటే వీళ్ళు మాత్రమే ఇది ఉంటారు, వేరే వాళ్ళందరూ అర్బన్ నక్సలిజం అయిపోతారా? కాదుగా. మరి ఎట్లా అవుతారు అర్బన్ నక్సలిజం? అంటే వాళ్ళు ఒక ట్యాగ్ లైన్ చేసినంత మాత్రాన అర్బన్ నక్సలిజం అని ఎవరు అనుకోరు కదా. ప్రశ్నించడమే అర్బన్ నక్సలిజం అని వాళ్ళు ట్యాగ్ లైన్ చేసుకుంటున్నారు. ఎక్కడైనా రాజ్యాంగంలో రాసి ఉందా? ఎవరైనా రాజ్యాంగాన్ని దాటి ఎవరైనా ప్రశ్నించినారా? రైట్ టు ఫ్రీడమ్ ఉన్నదండి ఈ దేశంలో, లేదా రైట్ టు ఫ్రీడమ్? మరొక్కసారి హోంమంత్రి గారు కానివ్వండి, ఎంఓఎస్లు కానివ్వండి, ఎవరన్నా సరే మీరు సోకాల్డ్ ఎవరు అంటున్నారో వాళ్ళని ఒకసారి రాజ్యాంగం మరొకసారి చదువుకోవాలా అని చెప్పి నేను మీ ద్వారా వాళ్ళకు కూడా తెలియజేస్తా ఉన్నా. రైట్ టు ఫ్రీడమ్ ఈజ్ డిఫరెంట్, క్వశ్చనింగ్ గవర్నమెంట్ ఈజ్ డిఫరెంట్, అర్బన్ నక్సలిజం ఈజ్ డిఫరెంట్. వీ హ్యావ్ ఎవ్రీ రైట్ టు క్వశ్చన్. మీరు ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజాక్షేత్రంలో ఎన్నుకోబడి పార్లమెంట్లో ఏదైతే క్వశ్చన్ చేస్తూ ఉన్నారో పార్లమెంట్లో అమలు కాని దాని గురించి పార్లమెంటు వెలుపల ప్రజల పక్షాన్ని ఉంచిన వాళ్ళే వీళ్ళందరూ. వాళ్ళని మీరు క్వశ్చన్ చేస్తారు అంటే వాళ్ళు అనేది ఎంతైనా కానీ తప్పు అని అంటారు. 100% అండి, ఎంతైనా కాదు, 100% సుత తప్పది. క్వశ్చనింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్. అంటే ఇంతమంది ఎమ్మెల్యేలు 119 మంది అసెంబ్లీలో క్వశ్చన్ చేస్తారు అంటే వాళ్ళు అర్బన్ నక్సల్లా? కాదుగా. అన్న ఇప్పుడు మీరు అసెంబ్లీ గురించి అన్నారు కాబట్టి గుర్తుకొచ్చింది, ఈరోజు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. అసలు ఈరోజు జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో ఏం మాట్లాడబోతున్నారు, ఏం జరగబోతుంది అంటారు? ఈ రోజు ఏం ఉండదు. ఈ రోజు ఫస్ట్ డే కాబట్టి గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఎవరైనా మెంబర్లు ఎవరైనా చల్లిపోతే వాళ్ళకి తీర్మానం ప్రవేశించి సంతాపం పంపిస్తారు అంతే. దాని తర్వాత నుంచి ప్రతిరోజు ప్రతి నిమిషం అసెంబ్లీ జరగాలి అంటే లక్షల రూపాయల ప్రజాధనాన్ని వ్యయం చేస్తూ ఉన్నారు. నేను కేవలం అధికార పక్షమో ప్రతిపక్షం గురించో మాట్లాడట్లే. ఇద్దరు పక్షాలు కూడా ఇది ఒక సొమ్ము, మీకు అసెంబ్లీ నడవాలి అంటే కష్టపడిన ట్యాక్సులు కట్టి జిఎస్టీలు కట్టి ప్రతిరోజు కూలీ నాలీ చేసుకునే ప్రతి వ్యక్తి కూడా ఈవెన్ లిక్కర్ కొంటే కూడా దానికి కూడా ప్రభుత్వానికి ట్యాక్స్ పోతుంది. అట్లాంటి ట్యాక్స్ అమౌంట్తోనే అసెంబ్లీ నడుపుతున్నారు. కాబట్టి మీరు జవాబుదారీ ఎవరికైనా ఉండాలి అంటే మిత్రపక్షానికో స్వపక్షానికో ప్రతిపక్షానికో కాదు, ప్రజల పక్షానికి మీకు జవాబుదారీ ఉండాలా. ఎట్లా ఉండాలా జవాబుదారీ? మీరు చేసే ప్రతి నిమిషం కూడా, అసెంబ్లీ నడిచే ప్రతి నిమిషం కూడా ప్రజలకి ఏ విధమైనటువంటి మార్పులు తీసుకొస్తూ ఉన్నారు, ప్రజలు మీరు మాట్లాడే విధానాన్ని బట్టి ప్రజలకు ఒక భరోసా క్రియేట్ చేయాలా. అరే మన గురించి మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి. ఇవాళ మీరు చూడండి అసెంబ్లీ నడుస్తూ ఉంటే దాదాపు 4.5 కోట్ల మంది తెలంగాణలో ఉంటే ఎంతమంది అసెంబ్లీను వీక్షిస్తూ ఉన్నారు నడుస్తూ ఉంటే? మన భవిష్యత్ అక్కడ నడుస్తూ ఉన్నది. అసలు దాంట్లో ఏం నడుస్తూ ఉన్నది ఏం లేదు అన్నది ఎవరికి అర్థం కావట్లా. అది అర్థం కాకుండా నీట్గా పెట్టుకోవడం దానికంటే కూడా మీరు ఏం చేయాలి అంటే ప్రతి నిమిషం కూడా అసెంబ్లీ నడిచే ప్రతి క్షణం కూడా మీరు ఇది ప్రజల సొమ్ము, ప్రజలకు మేము జవాబుదారీ ఉన్నాం, మేము మీ కొరకు మీది ఒక్క ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో మా ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాము అని చెప్పి ప్రతిపక్షం, అదేవిధంగా అధికార పక్షం స్వపక్షంలో కానివ్వండి ప్రతిపక్షంలో కానివ్వండి ప్రజలకు ఎవరికైతే సమస్య వచ్చినదో వాళ్ళు లేవదీస్తే ఖచ్చితంగా దాన్ని ఎంత హుందాగా తీసుకొని అసెంబ్లీ నడిపితే అంత మంచిది. సరేనా, ఇప్పుడు మీరు ప్రతి మాటకు ముందు మాటకి వెనుక ప్రభుత్వం పెడుతున్న ప్రతి రూపాయి ఖర్చు పేదలది అది ఇది అనేది మాట్లాడినారు. బడ్జెట్ గురించి మాట్లాడుకుందామన్నా. గత ప్రభుత్వం
గత సంవత్సరం అంటే గతంలో ఉన్న ప్రభుత్వం ఎంతవరకు బడ్జెట్ పెట్టింది అంటారు, ఇప్పుడున్న ప్రభుత్వం ఎంతవరకు పెడుతుంది అనుకుంటున్నారు? లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళే బడ్జెట్ ఉన్నారు 25-26లో దాదాపు 3,04,000 కోట్లు సబ్జెక్ట్ టు కరెక్షన్, 3,04,000 కోట్లు బడ్జెట్ అప్పుడు పెట్టినారు. ఇప్పుడు దానికంటే పాత మనం లెక్కలు చూసినట్లయితే నేను నా అంచనా ప్రకారము 3.25 లక్షలు లేకపోతే 3.30 లక్షల వరకు మ్యాక్సిమం 3.5 lakhs వరకు బడ్జెట్ తీసుకుపోతుంది. కానీ ఇక్కడ మీరు గ్రహించాల్సింది ఏంటంటే మనం బడ్జెట్ ఎంత పెడుతున్నామో అన్నది కాదు, బడ్జెట్లో ఎంత మొత్తానికి దేనికి పెట్టినామో అది దానికే ఖర్చు చేసినామా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వంలో కానివ్వండి, ప్రభుత్వ వెబ్సైట్లలో కానివ్వండి, ఎక్కడా కూడా మీరు 3,04,000 కోట్లలో 3,04,000 కోట్లలో ఎక్కడ ఖర్చు చేసిర్రు, ఎంత మేరకు ఖర్చు చేసిర్రు, ఇంకా ఎంత పెండింగ్ ఉన్నది అన్నది చెప్పి ఎవరికి కూడా ఒక కన్స్ట్రైంట్ ఫిగర్ అన్నది తెలియదు. ఇప్పటికి కూడా ఆ ఒక ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పోయింది కాబట్టి వాళ్ళకే లోపల తెలుస్తుంది, కానీ ప్రజలకు ఎవరికి కూడా తెలియదు. ఏ విధంగా అయితే బడ్జెట్ కాపీని మీరు రిలీజ్ చేసిర్రు, ఎంత ఖర్చు అయింది అన్నది కూడా ఎప్పుడో మళ్ళీ సంవత్సరానికి కాకుండా ప్రతి క్వార్టర్లీనో హాఫ్ ఇయర్లీనో ఆర్టీఐ పెట్టకుండా, ఆర్టీఐ పెడితే ఖచ్చితంగా ఇస్తారు, ఆర్టీఐ పెట్టకుండా మీరు ప్రజలకి తెలియజేయాల్సినటువంటి జవాబుదారీ కూడా ప్రభుత్వాలపైన ఉన్నది. ప్రతి రూపాయి కూడా మేము పెట్టినది ఇక్కడ ఖర్చు చేసినాము, మేము ఖర్చు చేయకపోవడానికి కారణం ఇది, ఖర్చు పెరగడానికి కారణం ఇది అన్నది ఎప్పుడైతే ప్రభుత్వాలు తెలియజేస్తావో ఇవన్నీ అంబిక్వెన్సీస్ రావు. గత సంవత్సరం ఎంతవరకు ఖర్చు పెట్టిందో ఉన్నదా మీ దగ్గర? అదే చెప్తున్నా కదా, నా దగ్గర అయితే పూర్తిగా లేవు. ఆ పైన లెక్కలు ఏమైనా మాకు వెబ్సైట్లలో, జీవోలలో, న్యూస్ పేపర్లలో దొరికినే ఉన్నట్లయితే తెలుసు, కానీ ఎగ్జాక్ట్ ఫిగర్ నా దగ్గర అయితే లేదు. సరే, ఓకే. వాళ్ళు రిలీజ్ చేసిన బడ్జెట్ మొత్తం వచ్చేసి ఏ సంస్థకైతే ఏ కేటగిరీకి ఎంత కేటాయించారో అదంతా పూర్తి స్థాయిలో ఖర్చు పెడుతురు అని అదే చెప్తున్నాం కదా, పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టినట్లయితే ఇంత అండర్ డెవలప్డ్గా ఇంకా అంటే గవర్నమెంట్ ఖర్చు పెట్టట్లేదు అని అంటున్నారు. అంటే వాళ్ళు చెప్పినంత విధంగా ఏదైతే, ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ సెక్టర్ ఉందనుకుందాం, ఎడ్యుకేషన్ సెక్టర్లో లాస్ట్ బడ్జెట్లో సుమారు 23,108 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టారు. ఈ 23,108 కోట్ల బడ్జెట్ నేను ఏదో మళ్ళీ వేగ్గా చెప్పట్లే, సాక్షాత్తు ప్రభుత్వాలు రిలీజ్ చేసిన బడ్జెట్ కాపీలోనే పెట్టుకొని మాట్లాడుతుంటే తెలంగాణ గవర్నమెంట్ అన్న, నేను తోటి బడ్జెట్ తయారు చేస్తాను, వాళ్ళు బడ్జెట్ చేస్తే నేను డౌన్లోడ్ చేసుకొని నీతో ముచ్చట మాట్లాడుతున్నాను. సో అక్కడ మీరు చూసినట్లయితే ప్రతి దాంట్లో ఈ 23,000లో ఏ దానికి ఎంత అని ఉన్నది, కానీ ఇది ఎంత మేరకు ఖర్చు అయినది, ఎంత మేరకు డెఫిసిట్ అయినది అన్నది మాత్రం లేదు దీంట్లో. అది తెలిసిన రోజు మనం అప్రిషియేట్ చేయడానికి కూడా ఉంటుంది, అది తెలియకుండా దీని గురించి మాట్లాడినాం అనుకోండి. కానీ ఇంత మేరకు వారికైతే ఖర్చు కాలేదు, అదైతే 100%. ఎందుకంటే ఇంత మేరకు వరకు ఖర్చు అయినట్లయితే ఇవాళ ఫేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్ ఇన్ తెలంగాణ స్టేట్. అదేవిధంగా స్కెడ్యూల్డ్ క్యాస్ట్లకు చెప్తాను నేను. స్కెడ్యూల్డ్ క్యాస్ట్లకి దాదాపు 40,231.62 crore రూపాయలు, అంటే అన్ని కోట్లు, అక్షరాల 40,231.62 కోట్లు. అర్థమైందా? ఆ 62 కోట్లలో 23.01 ప్రగతి పద్దు అని చెప్పి 15.45 టోటల్ బడ్జెట్, అంటే 3,04,000 కోట్లలో 15.45% ఆఫ్ బడ్జెట్ ఎస్సీలకు మాత్రమే పెట్టారు. కానీ ఈ 40,000 రూపాయలు ఖర్చు చేసిర్రా వాళ్ళు? ఖర్చు చేస్తే ఎందుకు ఇంకా షెడ్యూల్డ్ క్యాస్ట్ స్థితిగతులు అట్లాగే ఉన్నాయి? ఈ షెడ్యూల్డ్ స్థితిగతుల్లో లాస్ట్ టైం 10 లక్షలు ఏదైతే దళిత బంధు ఇస్తున్నానో దాన్ని మేము 12 లక్షలు చెప్పి వేరే విధంగా ఇస్తాము అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. మరి అది ఇచ్చినారా ఎవరికైనా? దాఖలు ఎక్కడికట్లా ప్రజలు చెప్తారు కదా. ఇప్పుడు అది ఇస్తే ప్రజలకు తెలియజేస్తే మంచిగా ఉంటుంది కదా, నేను చెప్పేది అదే. సో ఇట్లా కేవలం బడ్జెట్ ప్రజెంటేషన్ చేసిన మాత్రానికి పేపర్లలో పెట్టి ఇది ఇంకెక్కడికో పోతుంది అనుకుంటే మాత్రం చాలా ఇది తప్పు. ఇప్పుడు ఇది చూసినట్లయితే క్లుప్తంగా వివరిస్తాడు చూడ్రి. అంటే ఇప్పుడు మీరు చెప్పే లెక్క మొత్తం మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ కానించాలి. అవును, 6.7 lakhs నుంచి 7.2 లక్షలు ఉన్నది. దీంట్లో యాజ్ పర్ రికార్డ్స్ ఏమో 4 కనబడతాయి మీకు. మిగతా ఏంటంటే కార్పొరేషన్స్ నుంచి ఇరిగేషన్ కార్పొరేషన్ కానివ్వండి, డెవలప్మెంటల్ కార్పొరేషన్స్ కానివ్వండి, బాండ్స్ కానివ్వండి, అట్లా తీసుకుని ఒక 2-3. సో టోటల్గా 7.2 నుంచి 7.5 లక్షలు.
ఈ ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత డిసెంబర్ 2023 నుంచి ఇవాల్టి వరకు సుమారు 2.1 నుంచి 2.5 లక్షల కోట్లు అప్పైంది. ఇక్కడ ఇంకొకటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ 2.1 ఎంతసేపు వాళ్ళు ఉన్నప్పుడు అప్పు చేసిర్రు అంటున్నారు, కానీ వాళ్ళు ఉన్నప్పుడు అప్పు చేసిర్రు, ఒక ప్రాజెక్ట్ కట్టినారా? ఈ 2.5 లక్షల కోట్లు సబ్జెక్టు కరెక్షన్ ఏదైతే ఉన్నదో ఏ ప్రాజెక్టుకి దేనికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అయినది అన్నది కూడా ప్రభుత్వం ఒక నివేదిక ఇస్తే అందరికీ క్లుప్తంగా ఉంటుంది. ఈ ప్రజలకు ఒక అపోహ అన్నది పోతుంది, అరే 2.5 లక్షలు అప్పు ఉన్నది కానీ వీళ్ళ డెవలప్మెంట్ కూడా అయినది అని చెప్పి ఇది ఉంటుంది. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద డెవలప్మెంట్ మనకి ఇన్కమ్ సోర్సెస్, మన ఎకానమీ చాలా స్ట్రాంగ్ ఎకానమీ తెలంగాణది, అంత వీక్ ఎకానమీ కాదు మనది. ఎందుకంటే మనకి ఐటీ సెక్టర్స్ పైన అనేక ఫండింగ్ ఎకానమిక్ గ్రోత్ ఉన్నది. ఎందుకంటే అమెజాన్ ఉన్నది, గూగుల్ ఉన్నది, మెటా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఇట్లా అనేక ఐటీ సెక్టర్స్ మన దగ్గర ఉన్నాయి. ఫార్మా ఇండస్ట్రీస్, డాక్టర్ రెడ్డీస్ కానివ్వండి, భారత్ బయోటెక్ కానివ్వండి, ఇంకొక ఫార్మా అనుకోండి, దీనికి ఒక జియోన్ వ్యాలీ అని పేరు పెట్టి మొత్తం ఫార్మా కంపెనీ అన్నీ ఏకీకృతం చేసి దీనికి కూడా ఎకానమీ గ్రోత్ ఇదవుతుంది. ఇంకొక ఎకానమీ కొత్తగా యాడ్ అయింది ఏంటంటే అగ్రికల్చర్ ఎకానమీ. ఇవాళ దేశంలోనే అత్యధికంగా వరి ఎవరైనా పండిస్తూ ఉన్నారు అంటే అది తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం ఇంతకుముందు తెలంగాణ డ్రఫ్ట్ ఏరియాలలో లాస్ట్గా ఉంటుండే, ఇప్పుడు ఫస్ట్ ప్యాడీ అయినాం. అది ఎందుకు అయినాము అన్నది కూడా చాలా క్లుప్తంగా వివరించవచ్చు. మనం వేరే దాని గురించి సపరేట్గా ఇరిగేషన్ గురించి మాట్లాడుకొని ఆ రోజు మాట్లాడుకుందాం. ఈరోజు గ్రౌండ్ వాటర్ అనేది చాలా పెరిగింది, గ్రౌండ్ వాటర్ లెవెల్ తెలంగాణలో. ఇరిగేషన్ కేవలం ఆ ఒక్క రోజు వాటర్ వదులుతూనే నల్ల కాదు అది, ఆ ఒక్క రోజు వాటర్ వదలగానే పంటలు మొత్తం పెరగాని. గ్రౌండ్ వాటర్ లెవెల్ బాగా పెరిగింది, దానివల్ల ప్యాడీ బాగా ప్రొడక్షన్ పెరిగింది. ఆ ప్రొడక్షన్ పెరిగినందుకు ఇంత దూరం వరకు మనం అన్ని చేసినాం. ఇప్పుడు అట్లా ప్రతిదీ కూడా మనకి ఇన్కమ్ పెరిగే సోర్సెస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇంతవరకు మనకి ఇన్కమ్ వస్తూ ఉన్న లెక్కల ప్రకారంగా చూసినట్లయితే తెలంగాణలో ఇవాళకి కూడా మన ఇన్కమ్ కేవలం 16,41 కోట్లు మాత్రమే. అంటే 16.41 crores. ఎందుకని అంత తక్కువ అని కాదు, మన దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, మన దగ్గర ఉన్న దీనికి అంతనే వస్తున్నది. అదే మహారాష్ట్ర అయితే +1లో ఉన్నది, 45.32 lakhs crores. ఎందుకంటే వీళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ బిజినెస్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా లాగా పనిచేస్తుంది అది. అక్కడ సినీ ఇండస్ట్రీస్, ఇంకా పెద్ద ఎత్తున బాలీవుడ్లో ట్రాన్సాక్షన్స్ అవుతూ ఉంటాయి, పెద్ద ఎత్తున బాలీవుడ్లో ఎకానమిక్ గ్రోత్ ఉంటుంది. బిజినెస్ క్యాపిటల్ ఏం జరిగినా సరే బిజినెస్ క్యాపిటల్ నుంచే పోతుంది. కాబట్టి వాళ్ళకి 45.32 crores ఇన్కమ్ ఉన్నది. దేశంలో ఉన్న మార్కెటింగ్ మొత్తం అక్కడి నుంచే. మరి మనదేమో 16.41 lakhs crores మాత్రమే ఉన్నది. ఇంకా తగ్గుతూ మనకంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ 15.93 ఉన్నది, మధ్యప్రదేశ్ 15.03 ఉన్నది, ఢిల్లీ 12.15 ఉన్నది. అట్లా డెఫిసిట్స్ చాలా ఉన్నాయి. ఇవన్నీ తర్వాత ముచ్చట. ఈరోజు అంటే ఈ అసెంబ్లీ సమావేశంలో పెట్టే బడ్జెట్లో ఎడ్యుకేషన్కి ఎంతవరకు బడ్జెట్ పెడితే బాగుంటుంది అని అంటారు? దాన్ని ఎట్లా ఖర్చు పెట్టాలంటారు? నాకున్న అందాజా ప్రకారం లాస్ట్ టైం 7.01 7% ఉండే, ఇప్పుడు 10 to 11% వరకు పెడతారు అని చెప్పి నాకు ఒక అంచనా ఉన్నది. ఈ 10 to 11% పెట్టి కేవలం పేపర్లకి పరిమితం కాకుండా దీన్ని ఫీల్డ్లో ఖర్చు చేసినట్లయితే ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వీ విల్ బీ ద ఎడ్యుకేషనల్ హబ్ ఇన్ సదరన్ ఇండియా. అంటే చాలా వరకు మెరుగుపడుతుంది అని 110%. ఎడ్యుకేషన్ హబ్ ఆల్రెడీ మనకున్న మెగర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తోనే ఎంతోమంది నైపుణ్యులను మనం తయారు చేస్తున్నాం. ఇంకా దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటే దేశ విదేశాలలో తెలంగాణకు అన్నది ఒక పెద్ద ఇది వస్తుంది. అనేక సార్లు ముఖ్యమంత్రి చెప్తూ ఉంటాడు, విద్య అంటే విద్య పైన పెట్టేది ఎక్స్పెండిచర్ కాదు, ఇన్వెస్ట్మెంట్ అని. ఈసారి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాము, విద్య పైన మీకు ఏ మేరకు ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఉంటే ఆ మేరకు ఇన్వెస్ట్మెంట్ చేయండి. 18%, 20%, 25% వరకు పెట్టినా సరే నష్టం లేదు. సో ఇమ్మీడియట్గా దీనికి ఏవైతే పెట్టాలో 18% వరకే
వాళ్ళు రికమెండేషన్స్ ఇచ్చారు కమిషన్లు. కానీ 7 నుంచి 18% ఒకటేసారి పోదు కాబట్టి దశల వారీగా పెంచుకుంటూ పోయినా సరే ఈసారి దాదాపు 3 నుంచి 4% పెంచుతారని నాకున్న అవగాహనతో నేను మాట్లాడుతున్నా. అది కరెక్ట్. లాస్ట్ టైం బడ్జెట్ విషయం చూసుకున్నా కానీ సేమ్ టైం ఇప్పుడున్న విద్యార్థులను చూసుకుంటే చాలా కాలేజీలకు కానీ స్కాలర్షిప్ రాక వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వక వాళ్ళ పేరెంట్స్ అయితేంది విద్యార్థులు అయితేంది నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎవరో ఫిగర్ చెప్తుంటే విన్నా 8,600 కోట్లు పెండింగ్ ఉన్నాయి ఇప్పటికీ వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వక వాళ్ళ నాన్న ఇబ్బందులు పెడుతున్నారు అనేది ఉంది. దీన్ని ఎట్లా చూడాలి? దశల వారీగా ప్రభుత్వం ఇవ్వాలి. ప్రభుత్వం దగ్గర ఫండ్స్ లేకపోవడం వల్ల వాళ్ళు అది కూడా ఫుల్ఫిల్ చేయలేకపోయారు. అది వాస్తవం. అనేక కాలేజీలలో మళ్ళీ మీరు ఒక మాట అన్నారు, ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఫండ్స్ లేక అని అన్నారు. అంటే ప్రభుత్వం దగ్గర ఫండ్స్ లేవని మీరే డైరెక్ట్ చెప్తున్నారు. ప్రభుత్వం అన్నది ఏమైనా సొంత ఇంటి కాదుగా ప్రభుత్వం ఇట్స్ అన్ ఓపెన్ బుక్. మాకు కూడా తెలుసు ప్రభుత్వంలో ఫండ్స్ ఏమున్నాయి ఏం లేవన్నది. ప్రభుత్వం 16 లక్షల కోట్లని ఏదైతే దాంట్లో చూపిస్తారు రికార్డ్స్లలో, అది లేనిది ఎవరికి కూడా ఆయన సొంతగా పెట్టుకొని జోబులో ఖర్చు పెట్టుకోనికో లేకపోతే ఇంకెక్కడ సంపాదించుకొని జోబులో ఖర్చు పెట్టుకోనికో రాదు. ప్రభుత్వం ఫండ్స్ పెరగాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాల, రాబడి పెరగాల. ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను కదా, ఎక్స్పెండిచర్ మనం మిత్తులు అసలు కట్టేది 2013లో 6,000 కోట్లు ఉంటే వాళ్ళ 36,000 కోట్లు ఉండేది. అది కూడా కట్టాల్సిందే కదా ప్రభుత్వం. అది కట్టేది ఎక్కడికి వెళ్ళిపోతుంది? అంటే కనీసం విద్యార్థుల సర్టిఫికేట్లు అవన్నీ ఆగిపోతున్నాయి కదా, అంటే ఆగిపోతామే దఫల్ వారిగా వాళ్ళ కాడ ఉన్నప్పుడు ప్రభుత్వం కాడ ఉన్నప్పుడు పైసలు ఇస్తారు. నేను హైయెస్ట్ ప్రియారిటీ పైన తీసుకొని పనిచేయాలా అని చెప్తున్నా. హైయెస్ట్ ప్రియారిటీ పైన తీసుకొని పనిచేయాలా అని చెప్తున్నా. దానికనే చెప్తున్నా హైయెస్ట్ ఇవన్నీ పక్కకు పెట్టేసి గాంధీల లాంటి అంటే పెద్ద పెద్ద విగ్రహాలు అవన్నీ కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి కట్టొచ్చు, అదంతా ఏం కాదు. గాంధీ విగ్రహానికి 1000 కోట్లు కడుతున్నా అని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చిండు ఆయన. నేను గాంధీ విగ్రహం పెట్టట్లేదు, మొత్తం ప్రాజెక్ట్ కలిపి ఇంత కోట్లు అవుతున్నది అని చెప్పి. మేము గాంధీ విగ్రహంకి ఖర్చు పెట్టవద్దు అని చెప్పడంలా, గాంధీ విగ్రహంకి ఇది వదిలేసి అక్కడ ఖర్చు పెట్టమని చెప్పడంలా, ఖచ్చితంగా ఏదైతే హై ప్రియారిటీ దాంట్లో ఉన్నాయో దానికి ఖచ్చితంగా ఎడ్యుకేషన్, హెల్త్, పవర్. దాని మీద మీరు ఎందుకు ప్రశ్నించారు? ఇప్పుడు మీరు ప్రభుత్వానికే సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం సపోర్ట్ చేస్తున్నారు. అంటే గవర్నమెంట్ ఫండ్స్ లేవు అని, మరి ఫండ్స్ లేవు అనే చెప్పాలి. వేరే ఆర్టికల్ కడతాంటేనే ఓకే అన్నట్టు ఫండ్స్ లేవు అన్నది వేరే, ప్రియారిటైజేషన్ చేసి ఉన్న ఫండ్స్ ని ఖర్చు పెట్టడం అన్నది వేరే. అంటే ఇప్పుడు ఈ అసెంబ్లీలో కట్ల దీనికి ఇంకెక్కువ కేటాయించాలని మీరు డిమాండ్ చేయాలి కదా. ఖచ్చితంగా డిమాండ్ చేసినా కదా, 7% కాదు 18% వరకు చేయొచ్చు. అన్న ఇంతసేపు దాకా బడ్జెట్ గురించి మాట్లాడుకున్నాం. విద్యాశాఖ మంత్రి ఇప్పటి వరకు ఏ ఒక్కరికి అట్లా లేరు. సీఎం రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంచుకున్నాడు. రేవంత్ రెడ్డి అంటే ఒక సీఎంకే వచ్చేసి నానా పనులు ఉంటాయి, రాష్ట్రం మొత్తం ఆయన చూసుకోవాలి. అదేవిధంగా ఈ కొన్ని 2-3 మంత్రి పదవులు అట్లా ఉన్నాయి, అందులో విద్యాశాఖ చూసుకుంటే అంత టైం ఆయనకు ఉంటుందా? సేమ్ టైం దీని మీద సమీక్షించాలంటే ఏ విధంగా సమీక్షిస్తాడు? ఒకవేళ విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టుకోవడం వల్ల అతనికి సమయం అనుకూలించట్లేదు కాబట్టి అతను 2 విధాలుగా మనం భావించవచ్చు. అతను ఏం చెప్తారు, విద్యాశాఖ చాలా ముఖ్యం, నేను చాలా విద్యాశాఖను పైకి తీసుకురావాలనుకున్నా కాబట్టి ఓవర్గా నేను కాన్సన్ట్రేట్ చేయాలి కాబట్టి ఆ శాఖ నా దగ్గర పెట్టుకున్నా అన్న వర్జన్ ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు. కానీ ఆ శాఖ పెట్టుకున్నందుకు ముఖ్యమంత్రి గారు దానికి 100%కి 100% నేను దానికి జస్టిఫికేషన్ చేస్తున్నా అని చెప్పి అతను ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. అతను ఎన్ని సమీక్షలు చేసినారు ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ పైన, లేదా విద్యాశాఖ మంత్రి హోదాలో ఎన్ని సమీక్షలు చేసారు? ఇద్దరు ఒకటే కాబట్టి ముఖ్యమంత్రి గారు హైయెస్ట్ కేటగిరీ కూడా నేను ముఖ్యమంత్రి గారు అని సంభావిస్తున్నా. అక్కడ ఆయన ఎంతమంది అధికారులతో సమీక్షించారు, దీనిపైన ఎంత టైం కేటాయిస్తూ ఉన్నారు. సహజంగా ముఖ్యమంత్రి గారు అతని హోదాలో ఎప్పుడు కూడా బిజీగా ఉంటారు, అనేక స్కెడ్యూల్స్ పైన కానివ్వండి, అనేక అంశాల పైన కానివ్వండి, లేదా పార్టీ పరంగా ఆర్గనైజేషన్ చేయాలి కాబట్టి అది కూడా ఉంటుంది. కాబట్టి సమయం కుదురుతుందా లేదా అన్నది ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఒకవేళ అతనికి సమయం కుదరకపోయినట్లయితే నాకు సమయం కుదరట్లేదు, వేరే వాళ్ళకి ఎవరికైనా నా శాఖను అప్పగించి ఇంకా మెరుగైన ఫలితాల దిశగా పోవాలి అని చెప్పి అనుకుంటే మరీ మంచిది. ఒకవేళ ఆ విద్యాశాఖ ఎవరు కేటాయిస్తే బాగుంటుంది అని అంటారు? అది వాళ్ళ అంతర్గత విషయం. అంటే వాళ్ళ అంతర్గత విషయం కాకుండా విద్యార్థి నాయకునిగా మిమ్మల్ని అడుగుతారు. అనేక మంది ఇప్పుడున్న క్యాబినెట్లో అనేక మంది ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు, అనేక మంది పూర్తిగా అవగాహన కలిగిన వ్యక్తులు ఉన్నారు, అనేక మంది ఇప్పుడున్న లెజిస్లేచర్స్లో కూడా అనేక మంది ఎవరికైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యాపబిలిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్సీలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యాపబిలిటీ వాళ్ళు ఉన్నారు, కొందరు దీని కొరకే ఎమ్మెల్సీ చేసినాము అన్న వాళ్ళు కూడా ఉన్నారు కొంతమందిని.
సో ఎవరైనా సరే ఎవరికైతే పూర్తి దానిపై అవగాహన ఉన్నది, మార్పు చేయగలను వ్యవస్థపై, పూర్తిగా ఒక విద్యా వ్యవస్థని, తెలంగాణ విద్యా వ్యవస్థ అంటే భారతదేశంలోనే అత్యుత్తమ విద్యా వ్యవస్థగా ఉండాలి అని చెప్పి ఎవరికైతే ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చి చేసుకోవచ్చు. 42% బీసీ రిజర్వేషన్ వచ్చేసి మేము ఆల్రెడీ ఆమోదిస్తున్నాం, కానీ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఏదైతే ఉందో అది వ్యతిరేకిస్తుంది అనేమో కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది. ఈ రెండింటి మధ్యలో ఎవరిది నిజం ఎవరిది అబద్ధం అని కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియదా 42% నేను ఇక్కడి నుంచి పంపిస్తే కేంద్ర ప్రభుత్వం చేయకపోతే అది ఫామ్ కాదు అని చెప్పి తెలుసు కదా. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కావాలనే చేస్తుంటారు. ఇంకా బీసీలని మొబ్బు పెట్టేసి నేను అది చేసేస్తున్నాను ఇది చేసేస్తున్నాను అన్నదానికంటే కూడా వాళ్ళకి ప్రస్తుత కర్తవ్యం ఏం చేయాలి అంటే వాళ్ళకున్న ప్రతి అవకాశంలో కూడా ఇంటర్నల్లా ఎక్స్టర్నల్లా వితిన్ గవర్నమెంట్ ప్రతి అవకాశంలో కూడా 42% వాళ్ళు ఇచ్చి చూపించినట్లయితే బీసీలకు అతను న్యాయం చేసినట్టు కనబడుతుంది. అంటే ప్రజెంట్ బీసీలకు మోసం చేస్తుడని అంటారు. బీసీలకు అన్యాయం జరుగుతుంది అంటే అది మోసం చేసినట్టే కదా. అంటే చేస్తూనే ఉంటాడు. అది ఎంత మేరకు చేస్తూ ఉంటారు, ప్రజలు తిరగబడినంత వరకే. ఒకవేళ ఈ అసెంబ్లీ సమావేశంలో ఆమోదిస్తాడా ఏంటి రిజర్వేషన్ 42%? ఇక్కడ అసెంబ్లీ సమావేశంలో చట్టబద్ధత ఎట్లా వస్తుంది? గెజెట్ ఇక్కడి నుంచి కాదు కదా, కేంద్ర ప్రభుత్వం నుంచి గెజెట్ రావాలి. ఈ అసెంబ్లీ సమావేశాలలో అది ఆల్రెడీ లాస్ట్ టైం ఆల్రెడీ పంపించినారు వాళ్ళు. బడ్జెట్ సెషన్ అసెంబ్లీ సెషన్ పెట్టే ఇక్కడి నుంచి తీర్మానం చేసి పంపించేసారు. అంటే నేను ఏదైతే నా పరిధిలో ఉన్నదో నేను చేసినాను, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పరిధిలో ఉన్నది కేంద్ర ప్రభుత్వం చేయడం లేదు, నేను చేసే కేంద్ర ప్రభుత్వం చేయలేకపోతున్నాను కాబట్టి బీసీ రిజర్వేషన్ అమలు చేయడానికి నా అధికారం లేదు, అది కేవలం కేంద్ర ప్రభుత్వం వైఫల్యం మాత్రమే అని చెప్పి వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. నీకు ఉన్నటువంటి అవకాశంలో మీరు ఎంత మేరకు వరకు 42% ఇస్తున్నారు అన్నది మీ నిజాయితీ నిరూపించుకోండి అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఇప్పుడున్న క్యాబినెట్ మంత్రులు ఉన్నారండి, క్యాబినెట్ మంత్రులు 42 మందికి ఇవ్వండి, 42%కి ఇవ్వండి, ఏమున్నది? మీకున్న ప్రతి అవకాశానికి 42% ఇవ్వండి, ఎవరైనా వద్దన్నారా? మీకున్న కార్పొరేషన్లో 42% బీసీలకు ఇవ్వండి. ఓకేనా? ఈ క్వశ్చన్ ఎందుకో మిమ్మల్ని చూస్తేనే అడగాలనిపిస్తుంది. ఒక విద్యార్థి నాయకునిగా కాకుండా ఒక రాజకీయ నాయకునిగా ఊపిస్తున్నా కాబట్టి మాత్రం అడుగుతున్నా. ఈ అసెంబ్లీ సమావేశంలో బడ్జెట్ అంటే విద్యాశాఖ గురించి ఇదివరకు మాట్లాడుకున్నాం. సేమ్ టైం ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అయితేంది, కొన్ని ఇచ్చిన హామీలు గట్లా నెరవేర్చలేదు. ఇంకా బడ్జెట్ దేనికి ఎంత కేటాయిస్తే బాగుంటుంది అని అంటారు. ఇప్పుడు మనకి ప్రతి ఫోర్స్కుల డెవలప్మెంట్కి తెలంగాణ అనేది చాలా అవసరం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత మేరకు డెవలప్మెంట్ అవుతుందో తెలంగాణ ఎకానమీ అంత డెవలప్మెంట్ అవుతుంది. ఐటీ సెక్టరే కానివ్వండి, అగ్రికల్చరే కానివ్వండి, హెల్త్ సెక్టరే కానివ్వండి, పవర్ సెక్టరే కానివ్వండి. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ పైన వేరే జవాబుదారీలు కూడా ఉన్నాయి. ఫ్రీ పవర్ స్కీమ్స్ కానివ్వండి, మనం ఎంత సొంతంగా పవర్ మనం ప్రొడ్యూస్ చేస్తామో పవర్ మనం బయట నుంచి కొనుక్కునేది ఆపుతుంది. మనం పవర్ ఏదైతే కార్పొరేషన్స్ నుంచి బయట నుంచి కొంటా ఉన్నామో డెస్కామ్స్కి, వాళ్ళకు కూడా మళ్ళీ మనం అప్పేయాలి. డెస్కామ్ కూడా అది అప్పు చేస్తున్నట్టే. సో ఇవన్నీ కూడా సరిగ్గా చూసుకొని ఏ మేరకు వరకు ఎంత మేరకు వరకు మనం స్పెండింగ్ పెట్టచ్చు, ఏ మేరకు వరకు మన రెవెన్యూ ఎట్లా పెంచుకోవాలా, రెవెన్యూ ఎప్పుడైతే పెరుగుతుందో దానికి అనుకూలంగానే స్పెండింగ్ పెంచుకోవాలి. ఇక్కడ స్పెండింగ్ పెరిగి రెవెన్యూ తక్కువ అయిపోతే మాత్రం ఫిజికల్ డెఫిసిట్లో ఉంటాం మనం. ఫిజికల్ డెఫిసిట్ ఎప్పుడైనా సరే ఎకానమీ క్రాష్ అయిపోతుంది ఫిజికల్ డెఫిసిట్స్లో. అన్న మిమ్మల్ని చూసి ఒకటి అనిపిస్తుంది, చెప్పండి. ప్రతిదీ కట్ల క్లుప్తంగా అంటే అతి సాధారణ ప్రజలకి కింది స్థాయిలో ఉన్న వాళ్ళ నుంచి హై ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళ వరకు ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా అర్థమయ్యే విధంగా చెప్తారు. మీరు పట్టుకొచ్చిన ఫైల్స్ అయితేంది, మీరు తీసిన డేటా అయితేంది, ఇక్కడ ఉండేటట్టు ఊపించలేరు. మీరుకట్లా ఒక అసెంబ్లీలో ఊపించేటట్టు ఉన్నారు, అసెంబ్లీలో లేకపోతే పార్లమెంట్లో. నేను మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా నేను ఒక అసెంబ్లీలో ఒక విద్యాలయంలో కూర్చొని మాట్లాడుతున్నా అన్న ఫీలింగ్తోనే మాట్లాడుతూ ఉన్నా. ఎందుకంటే నేను చెప్పేది ప్రతి ప్రజలకు కూడా క్లుప్తంగా అర్థం కావాలి. నేను ఏ మేరకు వరకు బెటర్ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను, ఏ మేరకు వరకు బెటర్ యాక్సెంట్లో మాట్లాడుతున్నది ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు మీకు తెలుగు వస్తే నేను తెలుగులో మాట్లాడి మిమ్మల్ని అర్థం చేసుకుంటే నేను చెప్పింది మీకు అర్థమవుతుంది. మీకు హిందీలో వస్తే నేను హిందీలో మాట్లాడడానికి ప్రయత్నిస్తే మీకు అర్థమవుతుంది. మీకు రాని భాషలు నేను ఎంతసేపు మలయాళంలో మాట్లాడితే మీకు అర్థం కాదు, నేను మీకు చెప్పదలుచుకున్నది మీకు అర్థం కాదు. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నాకు కావాల్సింది ఏంటి అంటే పరిపూర్ణంగా నేను చెప్పదలసింది నలుగురికి పోవాలి. నాకున్న నాలెడ్జ్, ఆ ఒక నాలెడ్జ్తోని నేను చెప్పినటువంటి విషయాలలో నలుగురు ఆలోచిస్తారు.
అరే ఇతను చెప్పిన దాంట్లో కరెక్ట్ ఏంది, ఇతను చెప్పిన దాంట్లో రాంగ్ ఏమున్నది, ఇతను చెప్పింది ప్రభుత్వాలు వింటే ఏ విధంగా ఉంటుంది, ఇతను చెప్పింది ప్రతిపక్షాలు వింటే ఏ విధంగా ఉంటుంది అని చెప్పి అట్ ద ఎండ్ ఎవరికి మేలు కావాలా, ఇక్కడ ప్రజలకు మేలు కావాలా, దాని కొరకే ఇంత మీరు మాట్లాడుతున్నది. ఇంకా మీరు ఇంకొక పాయింట్ అన్నారు, మీరు ఇక్కడ కూర్చునేటోళ్ళు కాదు, మీరు ఏ అసెంబ్లీలలో ఎక్కడో కూర్చొని మాట్లాడాను. ప్రజలకు మేలు చేయాలంటే చట్టాలు మాత్రమే అక్కడ కూర్చున్న వాళ్ళు చేయగలుగుతారు. ప్రజలకు మేలు చేయడానికి ఎటువంటి కుర్చీ అవసరం లేదు. నేను గత 20 సంవత్సరాలలో నా జీవితంలో వార్డ్ మెంబర్ కూడా కాలే, కానీ 20 సంవత్సరాలలో కూడా ప్రజాక్షేత్రంలోనే ఉన్న ఇంత డాటా నాకు తెలిసి ఒక లెజిస్లేచర్ కూడా మెయింటైన్ చేయరు. నేను అదే చూస్తున్నా, ఒక లెజిస్లేచర్ కూడా మెయింటైన్ చేయరు. 354 పేజీలు కంప్లీట్ కమిషన్ పేపర్స్ చదివిన నేను. నా దగ్గర కాపీ లేకపోతే వీళ్ళు పుస్తకం తీసుకొని వీళ్ళు ఎవరి దగ్గర అయితే ప్రింట్ చేయించిర్రో లకడీ కప్పులో వాళ్ళకి ఫోన్ చేసి ఆ కాపీ తెచ్చుకొని మరీ చదివిన నేను. ఎందుకంటే నేను ఏదైనా మాట్లాడేటప్పుడు రాజ్యాంగ బద్దలు లోపలనే మాట్లాడతా, రాజ్యాంగం నాకు ఎంతవరకు పరిమితి ఇచ్చిందో అంతవరకే మాట్లాడతా, ప్లస్ ఫ్యాక్ట్స్ మాట్లాడతా. ఏది పడితే అది వేగ్గా మాట్లాడము, బురద జల్లడము నాకు అటువంటి అలవాటు లేదు. ఎప్పుడైనా సరే మంచిని మంచిగా అభివర్ణించాలా, చెడుని చెడుగా అభివర్ణించాలా. ఆ చెడుని మనం మంచిగా అభివర్ణించినప్పుడు మనకి ఎప్పుడైతే మంచిని మంచి అని చెప్పడానికి అవకాశం ఉన్నదో అప్పుడే చెడుని ప్రశ్నించే అవకాశం కూడా మనకు దక్కుతుంది. నువ్వు ఎంతసేపు చెడు 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 అనుకుంటూ పోతే అది మంచిని మీరు ఆస్వాదించలేకపోతే చెడును కూడా పాయింట్అవుట్ చేయలేరు. అది నేను చెప్పేది. అన్న, ఈ మధ్య కాలంలో చూస్తే ప్రొఫెసర్ కాసిం మీద చాలా చర్చలు వస్తున్నాయి, వాటిని ఎట్లా చూడాలంటారు? వేరే ఒక్కరి గురించి ఏం మాట్లాడుతున్నారు అన్న దానికంటే కూడా నేను ప్రజల గురించి ఏం మాట్లాడుతున్నా, నేను చెప్తుంది మీకు పోతున్నదా? ఎవరి ఎజెండా వాళ్ళకు ఉండొచ్చు, ఎవరి థాట్ ఆఫ్ ప్రాసెస్ వాళ్ళకు ఉండొచ్చు. నేను అతను చేస్తున్నది కరెక్టా అని చెప్పాను, అతను చేస్తున్నది రాంగ్ అని చెప్పాను. ఎందుకంటే సుదీర్ఘంగా అంబేద్కర్ మూమెంట్లో సుదీర్ఘంగా అంబేద్కర్ వాదిగా ప్రజల పక్షాల వాళ్ళ కమ్యూనిటీ పక్షంలో కూడా మాట్లాడి ఇంత దూరం ప్రయాణించిన వ్యక్తి. కాసిం సార్లు అసంటోళ్ళు ఉట్టిగానే కాసిం సార్ కాలే. అనేక పోరాటాలలో అతను ప్రముఖుడుగా ఉండి అనేక పోరాటాలలో మందకృష్ణ మాదిగ గారికి వెనక నుంచి సపోర్ట్ ఇచ్చి ఎంతో మేలురాయలకు ముందుకు తీసుకుపోయిన వ్యక్తి. కాకపోతే ఇప్పుడు ఆయన ఒక పొజిషన్లో ఉన్నారు, ఆ పొజిషన్లో ఒక పరిమితిలో ఆయన ఏవంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడుతూ ఉన్నారేమో. నిజంగా మనసులో ఉండొచ్చేమో, నాకు కూడా ఒక్కోసారి మనసులో ఉంటుంది, కానీ మీడియా ముందు ఎంత మేరకు మాట్లాడాలో అంత మేరకే మాట్లాడతాము. నాకు కూడా ఒక్కోసారి కోపము ఉద్రేదాలు కూడా వస్తాయి, ఇట్లనా అట్లనా కానీ మాట్లాడలేము. ఎందుకంటే పరిమితి రాజ్యాంగం మనకు అడ్డుపడుతూ ఉంటుంది. అట్లాంటి రాజ్యాంగంలో అడ్డుపడుతూ ఉన్నదేమో అని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను దాదాపు ఒక 25 సంవత్సరాల నుంచి ప్రొఫెసర్ గారిని చూస్తూ ఉన్నా. అట్లాంటి మనోభావాలు అతనిలో ఉండవు. ఎప్పుడూ కూడా నిక్కేసి నేను అతను 10 మంది ఉన్నప్పుడు సభలో మాట్లాడడం కూడా చూసిన, 1000 మంది సభలో మాట్లాడడం కూడా చూసిన. అతను 10 మందే ఉన్నారు, నేను ఎందుకు మాట్లాడాలని ఎప్పుడు ఆలోచించరు. ఆ 10 మందికి కూడా అతను చెప్పవలసింది ఒక్కరికైనా చేరపోదా అన్న ఆశతో మాట్లాడతారు. అంబేద్కర్ మూమెంట్ని ముందు తీసుకుపోయిన వ్యక్తి కాబట్టి ఎప్పుడూ కూడా కాసిం సార్కి మా నుంచి ఏవైతే గౌరవం మా హృదయంలో ఉన్నదో అది ఎప్పుడు కూడా హమేషా అట్లాగే ఉంటుంది. అతని పరిమితులు ఏమైనా ఉన్నాయో మనకు తెలియదు. ఎందుకంటే అతని పరిమితులు మనం తెలియకుండా ఆ దాని గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. నా గతంలో వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు ఇస్తా అని హామీ ఇచ్చినాడు. అదేమైనా ఇప్పటి వరకు రూపాయన ఇచ్చినట్టేనా, లేకపోతే హామీగానే మిగిలిపోయింది? దాని గురించి నాకు ఐడియా అయితే లేదు. 1000 కోట్లు అయితే ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి జీవో అయితే 1000 కోట్లు రిలీజ్ చేసిండు, అదైతే పూర్తిగా ఐడియా ఉన్నది. అదే చెప్తున్నా కదా, ఈ ప్రభుత్వము డబ్బులు పేపర్ పైన రిలీజ్ చేసేదేమో పెద్ద స్టేజ్ పెట్టి అందరి ముందు చెప్తా ఉన్నారు. ఖర్చు చేసేది కూడా స్టేజ్ అవసరం లే, ఆ వెబ్సైట్లో పబ్లిక్ డొమైన్స్లో పెట్టేస్తే ఖర్చు కూడా మాకు అర్థమవుతుంది. ఎస్, ఇది రిలీజ్ అయ్యింది, ఇది దీనికి ఖర్చు అయ్యింది అని చెప్పి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, నిన్నగాక మొన్న 350 కోట్లు ఎస్సీ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ నమ్మేతన వాళ్ళ అకౌంట్లలో వేసారు. అది ఎందుకు వేసారు 350 కోట్లు అంటే, దాంట్లో 100% పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి కాదు ఫండింగ్. దాంట్లో దాదాపు 201 కోటి రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఫండింగ్ కూడా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం మార్చి లోపలగానే ఆ ఫండింగ్ వేయకపోతే ఆ డబ్బులు వెనుకకు తీసుకుపోతుంది. ఆ డబ్బులు వెనుకకు పోతే ఉన్నాయి కూడా పోతాయి 200 రూపాయలు అని చెప్పి కంపల్షన్గా వీళ్ళు ఫోర్స్ఫుల్ సేల్స్ అంటాం కదా, ఆ ఫోర్స్ఫుల్గా వీళ్ళు ఆ డబ్బులు వేయాల్సి వచ్చింది. అది మనకు తెలిసింది, ఎందుకంటే ఆ బడ్జెట్ ఈ బడ్జెట్ ఉంది పేపర్కి ఇచ్చారు కాబట్టి మనకు తెలిసింది. అట్లా వీళ్ళు ఇచ్చినది ప్రతి ఒక్కరికి కూడా వేసినట్లయితే మా అందరికి కూడా అర్థమవుతుంది, అరే ఈ ఫండింగ్ పోయింది, ఈ ఫండింగ్ వచ్చింది, ఈ ఫండింగ్ దీనికి ఖర్చు అయింది, ఈ ఫండింగ్ దీని కొరకు పెరిగింది అన్నది మాకు కూడా అర్థమవుతుంది. అన్న, మన ఖమ్మం విషయం గట్లా చూసుకుంటే 700లకు పైగా కుటుంబాలని గట్లా రోడ్డు మీదకి తీసుకొచ్చిన సందర్భం ఉంది. దానిపైన మాట్లాడమంటే ఏం మాట్లాడతారు?
ఏదైనా సరే ప్రభుత్వాలు మీరు చేసేది ప్రజలు బడుగు బలహీన బీసీ ఎస్టీ మైనారిటీ వాళ్ళకి మీరు ఉత్తమంగా మేము పరిపాలిస్తామని చెప్పి మీరు ఇటు వరకు వచ్చారు. ఒకవేళ వాళ్ళు జాగ్రత్త భూదాన్ చైర్మన్లు ఎవరైతే ఉన్నారో నేనే ఇచ్చినా అని చెప్పి అప్పటి చైర్మన్లు వచ్చి నేనే చెప్తారు నేనే ఇచ్చినా అని చెప్పి ఏది ఉన్నా సరే మళ్ళీ ఇప్పుడు మీరు చేసింది ఏంటి, మళ్ళీ వాళ్ళకి అక్కడనే పట్టాజాగాలు ఇచ్చారు. అసలు కూలగొట్టాల్సి ఎందుకు వచ్చింది, పట్టా మళ్ళీ ఇవ్వాల్సి ఎందుకు వచ్చింది? ఇది కేవలం ప్రజలను ఒక భయభ్రాంతులు చేసే విధంగా, దానివల్ల ఎవరికి నష్టం అవుతుంది? మళ్ళీ ప్రభుత్వానికే నష్టం అవుతుంది. అంటే ఒక ఆలోచన లేకుండా రేపు పొద్దున ఏం జరుగుతుంది అని చెప్పి ఒక డెసిషన్ తీసుకునే ముందు ఒక రిప్రజెంటేటివ్స్ పెట్టుకొని నలుగురికి దీనివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంది, దీనివల్ల మనకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా, దీనివల్ల ప్రజా వ్యతిరేక విధానాలు ఏమైనా ఉన్నాయా, ఇది దాని విధంగా ప్రజలు భావిస్తారా అన్నది ఎప్పుడైతే ప్రభుత్వాలు ఆలోచిస్తాయో ఇంత దూరం వరకు కథ రాదు కదా. ఏ సిస్టమ్ అయినా తీసుకొని దాన్ని ఒక సిస్టమేటిక్గా తీసుకుపోయి ఆర్గనైజేషన్లో తీసుకుపోయి ఎస్ ఇది మనం ఇట్లా చేస్తున్నాము, దీనివల్ల ప్రజలకు మేలు జరుగుతుందా చెడు జరుగుతుందా, ఎప్పుడైతే 10% ప్రజలకు మేలు జరగకపోయినా సరే సమాజానికి మేలు జరుగుతుందంటే దాన్ని ముందుకు పోవచ్చు. ఇక్కడి నుంచి నాటు రోడ్డు క్రాస్ కావాలా, నేను ఖచ్చితంగా సైకిల్నైనా టక్కను కొట్టాలా, లారీనైనా టక్కను కొట్టాలా. ఖచ్చితంగా క్రాస్ కావాలంటే ఏం చేస్తా, సైకిల్ టక్కర్ కొట్టి ముందుకు పోతాయి. ఎందుకంటే సైకిల్ కొడితే ఏమవుతుంది, మా అంటే దెబ్బలు తగ్గుతుంది, ఇంకా ఎక్కువ వర్ష అవుతే బొక్కలు ఇరుగుతాయి. ఒక నెలనో 45 రోజుల్లో మళ్ళీ హాస్పిటల్లో ఉండి పట్టీలు అవి కట్టుంటే మంచిగా అయిపోతాం. లారీ కొట్టినా అనుకో ప్రాణమే పోతుంది. సో ప్రాణం ఉండాలన్నది కాబట్టి సైకిల్ అట్లా చిన్న డ్యామేజ్తోని పెద్ద డెవలప్మెంట్ అయ్యే వర్కులు చూసుకోవాలి. పెద్ద డ్యామేజ్తోని మనం ఇంకా ఏదో పెద్ద ఒక హిస్టారికల్ ప్లేస్గా మార్చాలి అని చెప్పి ఆల్రెడీ వీఆర్ వెరీ మచ్ హిస్టారికల్ ప్లేస్, ఉన్నదాన్ని మెయింటైన్ చేసుకుంటే తీసుకుపోతే చాలు. ఒక ప్రజలని ఒక భయభ్రాంతులను చేసి ప్రజలకు నిద్ర లేకుండా చేసి ప్రజలకు తిండి లేకుండా చేసి దేనికండి? ఒక సామాన్యుడు ఏడుస్తున్నాడు నీ పరిపాలన అంటే అది మంచి పరిపాలన, నా పరిపాలన కరెక్ట్గా లేదా అన్నది ఉన్న పరిపాలకులు చూసుకోవాలి. మనం చెప్పాల్సిన అవసరం లేదు. మనకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు, మనకంటే ఎక్కువ విద్యావంతులు, మనకంటే ఎక్కువ వివేకవంతులు కాబట్టి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టరు మిమ్మల్ని నమ్మి. మరి వాళ్ళే అట్లా చేస్తే ఇక రాజే వచ్చి ప్రజలను నేను అట్లా చేస్తూ ఉంటే ఎవరు పోయి చెప్పుకుంటారు? ఓకేనా, ఇరాన్ ఇరాక్ దాడుల గురించి మాట్లాడమంటే ఏం చెప్తారన్నా? ఇక తుగ్లక్ పాలన మా అమెరికా ఏం చేస్తున్నాడో ఏందో ఆయనకే తెలవాల. దానివల్ల ఇవాళ మనం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు కూడా ఇవాళ పొద్దున్న నేను వస్తూ మీరు వస్తున్నారు అని చెప్పి మీకు టిఫిన్ తెప్పిద్దాం అనుకున్నా. టిఫిన్ తెప్పిద్దామంటే ఒక టిఫిన్ సెంటర్ లేదు, అన్ని టిఫిన్ సెంటర్లు బంద్ ఉన్నాయి. ఎందుకు బంద్ ఉన్నాయి అంటే కమర్షియల్ సిలిండర్ లేదు, మేము టిఫిన్ చేయడం మానేసినాం. సో ఇంత మేరకు వరకు సఫర్ అవుతున్నామంటే ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి, ఎందుకు సఫర్ అవుతున్నారు, ఏం చేస్తున్నాము. నేను పార్లమెంట్లో చూసిన నరేందర్ ఈ సరెండర్ అని, అంటే సరెండర్ అయిపోయాడు అంటారా అని వాళ్ళు చెప్తున్నారు, నేను చెప్పట్లేదు. అంటే నేను చూసింది చెప్తున్నా భయ్. అది ఓకే, కాకపోతే మీ అనాలిసిస్ ప్రకారం ఇక నా అనాలిసిస్ చాలా ఉంటాయి, నిమ్మలంగా మాట్లాడుకునే సపరేట్ టాపిక్ అది. నా అనాలిసిస్లు చాలా ఉంటాయి కానీ నేను చూసింది చెప్తున్నా. నరేందర్ ఈ సరెండర్ అని చెప్పి నేను నిన్న పార్లమెంట్ హౌస్ ముందు చూసిన, పార్లమెంట్ గేట్ ముందు చూసిన, సాక్షాత్తు ఆపోజిషన్ ఎంపీస్ రాహుల్ గాంధీ గారు దాంట్లో ఉండి బ్యానర్ పట్టుకుంటే చూసిన. ఓకే అన్న, చివరిగా ఈ అసెంబ్లీ సమావేశాలల్లో ఏం జరగబోతుంది అంటారు ఈ తెలంగాణ రాష్ట్రం? ఏముంది, మళ్ళీ అదే సస్పెన్షన్లు, అదే బయటికి వాళ్ళు చేయాలనుకున్న బడ్జెట్ వాళ్ళు రిలీజ్ చేసుకుంటారు, అదే మళ్ళీ ఇది అయిపోతుంది. మళ్ళీ నెల తర్వాత బడ్జెట్ అయిపోతుంది. ఇగో అంకెల గారడ మేము 3,50,000 బడ్జెట్ ప్రవేశపెట్టినాము, మేము దానికంటే కూడా లాస్ట్ దానికంటే కూడా ఒక 45,000 అత్యుత్సాహంగా బడ్జెట్ వేసినాము, మాకంటే ఎక్కువ ఎవరు పరిపాలన చేయలేదు అని చెప్పి మళ్ళీ అవే అన్ని న్యూస్ పేపర్లలో హెడ్లైన్స్లలో వస్తుంది. అంతకంటే ఏమొస్తుంది? బడ్జెట్ కానివ్వండి, పాలన కానివ్వండి, ఏమైనా కానివ్వండి, సామాన్య ప్రజలకి కూడు గుడ్డ నీడ తిండి ప్లస్ ఎడ్యుకేషన్ పవర్, ఈ 6 దొరికితే చాలు, వేరే ఏమి ఇవ్వకండి మీరు. అంటే ఈ అసెంబ్లీ ఈ సమావేశాలలో అయినా కానీ కొద్ది మాత్రమైనా దొరుకుతాయంట. ఈ 26 తారీఖు చూస్తే తెలుస్తుంది బడ్జెట్ వాళ్ళు ప్రవేశపెట్టి. మీ అనాలిసిస్ ప్రకారం మీరు ఆల్రెడీ ఆలోచించి ఉంటారు కదా, ఎందుకంటే మీరు ప్రజలలో తిరిగే మనిషి. ఇప్పుడు మనం ఆలోచించేది ఏమున్నది, పేపర్ పైన దానికంటే మెరుగవుతాయి అని చెప్తున్నా కదా. ఇగో ఇది వాళ్ళు పెట్టిన బడ్జెట్, ఇది నేను పెట్టిన బడ్జెట్, నేను మాట్లాడుతున్నది కాదు. ఇప్పుడు దీంట్లో అంటే మీరే అంటున్నారు మళ్ళీ అవన్నీ పేపర్కి అంకితం అయిపోతుంది. అట్లా కావద్దు అంటున్నా నేను. బడ్జెట్ ప్రెజెంటేషన్ ఈజ్ డిఫరెంట్, బడ్జెట్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ డిఫరెంట్. ప్రెజెంటేషన్ వద్దు మాకు, ఇంప్లిమెంటేషన్ కావాలా అని అడుగుతా ఉన్నా నేను. ఒకవేళ ఈసారి చెప్పిన హామీలు ఏదైతే ఉన్నాయో, ఇచ్చిన బడ్జెట్ ఏదైతే ఉందో అది సకాలంలో చేయకపోతే
మీరు చేయబోయే నేను చేయని అవసరంలే, ఆగలేసా ప్రజలే అందరు రోడ్లపైకి వస్తున్నారు ఆల్రెడీ. ఇప్పుడు మీరు ఆశా వర్కర్లు రోడ్లపైకి వస్తున్నారు, ఈ రోజు కట్ల ఏదో అన్ఎంప్లాయ్మెంట్ అంటే అరెస్ట్ చేయించి మరి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ రోడ్లపైకి వస్తున్నారు. పిఆర్సీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అండి, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఈ మధ్య 750 కోట్లు డిసెంబరు, 750 కోట్లు జనవరి, 750 కోట్లు ఫిబ్రవరి రిలీజ్ చేసిరు ఈ మధ్య కాలంలో. ఎప్పుడు సంవత్సరంన్నర వాళ్ళ గ్రాట్యుటీ, వాళ్ళ సేవింగ్స్ వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఇంత సంవత్సరాలు అవుతున్నాయి. వీళ్ళందరే రోడ్లపైకి వస్తారు, మేము రావాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ప్రజల వివేకవంతులు అవుతున్నారో ఆల్రెడీ నా సొమ్ము నాకు ఇవ్వడానికి గింత రిస్ట్రిక్షన్ ఏంది అని చెప్పి, దాంట్లో మా పాత్ర కూడా ఖచ్చితంగా ప్రజా వ్యతిరేక విధానాల్లోకి ఎవరు పాల్పడినా సరే పోరాటాలు చేయబోతున్నారు. అదే చెప్తా ఉన్నా, ప్రజా వ్యతిరేక విధానాలు ఎవరు పాల్పడినా సరే మేము దానికి మా వాయిస్ రేజ్ చేస్తాం. ఓకేనా, థ్యాంక్ యూ, మీ విలువైన టైం మాకు ఇచ్చి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. చూసిరు కదా ప్రజలారా, డాక్టర్ వివేక్ గారు అసెంబ్లీ బడ్జెట్ గురించి, గతంలో ఉన్న బడ్జెట్ గురించి, అది ప్రజలకు ఎంతవరకు చేరుతుంది లేదా పేపర్ల మీదనే ఉండిపోతుందా అనేది ప్రతిదీ కట్ల క్లుప్తంగా వివరించాడు. దీని కింద మీరు కట్ల కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.